నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా హెడ్లైన్స్. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి. సెంటర్లు ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఘనంగా ప్రపంచ హోమియో దినోత్సవం. ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. వేములవాడ కొండకట్టు క్షేత్రాలను దర్శించుకున్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్. ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరిక లాంఛనమే. కేసీఆర్ ను కలిసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కొత్త మలుపు తిరిగిన జగిత్యాల రాజకీయాలు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కొరుట్ల, మెట్పల్లి ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. అన్నదాతలు కష్టపడి పండించిన పంటలను సెంటర్లలో విక్రయించి క్వింటాల్కు 2400 రూపాయల మద్దతు ధర పొందాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గడిచిన 2 ఏళ్లలో ఎలాంటి కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి గొప్పగా గోడామ్స్ ఉండే విధంగా ఈ రైతులు కూడా కష్టపడి వడ్లు పండించిన, మొక్కజొన్న పండించిన, ఇంకా ఇతర పంటలు ఏం పండించినా కూడా రైతులకు అన్ని అందుబాటులో ఉండే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ముందుకెళ్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ రైతులకు వడ్ల కొనుగోలు విషయంలో బట్ట దళారులు 1200, 1500, 1300 అదే దళారులు ఆ విధంగా కష్టపడి పంట పండించిన మొక్కజొన్న రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వమే ముందుకు వచ్చిన, ప్రభుత్వం మీద భారం పడ్డప్పటికీ అటు వరి కానీ, ఇటు మొక్కజొన్న కానీ, ఇంకా పత్తి కానీ రైతులకు అండగా ఉండే విధంగా ఇలా మద్దతు ద్వారా 2400 క్వింటాలు ఇచ్చి రైతులను అన్ని విధాలు ఆదుకుంటున్న విషయానికి మీడియా ద్వారా యావత్ తెలంగాణ రైతాంగాన్ని మనవి చేసుకుంటూ, ఈ మధ్యలో కొన్ని రాజకీయ పార్టీలు రస్తారోకో చేసుడు, ధర్నా చేయడం చేస్తున్నారు. ఒకసారి 10 సంవత్సరాల లోపల ఆ ప్రభుత్వం పరిపాలనప్పుడు మేమే రాజులం, మేమే మంత్రులం అని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏం చేసిందో ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. జగిత్యాల జిల్లా కొరుట్ల, మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంట మార్పిడిలో భాగంగా జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని క్వింటాల్కు 2400 మద్దతు ధర చెల్లిస్తున్నట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రాలతో రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు 500 కోట్ల భారం పడుతుందని చెప్పారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారడం ఆయన వ్యక్తిగత విషయమని అన్నారు. దశాబ్దాలుగా జీవన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధ నేపథ్యంలో మారవద్దని ఆయనకు సూచించినట్లు తెలిపారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి మర్చిపోయారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్న కేసీఆర్ ఏనాడు దళితులను పట్టించుకోలేదన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పోయినా ఎవరున్నా పార్టీ అనేది కన్నతల్లి. మరి వారి యొక్క వ్యక్తిగత నిర్ణయంతో పోయినప్పటికీ నాకు కొంచెం బాధ అనిపించింది. 30 సంవత్సరాలకి వెళ్ళి పార్టీలో ఉన్నటువంటి నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వచ్చిండు, మీరు పోవద్దు, మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలని. నేను కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, మేడిపల్లి సత్యం కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ పిసిసి అధ్యక్షులు వారు రిక్వెస్ట్ చేసినాం, మీరు ఉండాలి పార్టీలో. ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే లక్షలాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట 2029లో కూడా 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది. ప్రజలు ఆ విధంగా ఆశీర్వదించిన విధంగా మేము పనిచేస్తాం. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము కష్టపడి పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా మేము దాటేసే ధోరణి చేయము. ఏదైతే
సమతుల్య ఆహారానికి హోమియోపతి ఉత్తమమైన మార్గమన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. మానవుని జీవన విధానంలో యోగా ఒక భాగం కావాలన్నారు. భారతదేశ సనాతన వైద్యం హోమియోపతి అని, రోగం వచ్చాక చికిత్స కన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే సరైందని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై పలు సూచనలు చేశారు. అంతకుముందు హోమియోపతి వైద్య సృష్టికర్త డాక్టర్ సిఎఫ్ఎస్ హెన్మాన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ లవాణి శ్రీనివాస్, డిఎంహెచ్ఓ సుజాత, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమూర్తి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సునీల్ పాల్గొన్నారు. చిన్న పిల్లల్లో కంటి చూపు మయోపియా ఎక్కువైతుందనే దాని మీద మాట్లాడుతూ చెప్పారు, కంటి వ్యాయామం చేయాలి. పొద్దున్నే సూర్యావస్కారం చేస్తే సూర్యుడు లైట్స్ వస్తాయి, దూరం చూడడం మనకు ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. ఈవినింగ్ సంధ్యావందనం చెప్తున్నారు ఇక్కడ, దానివల్ల కూడా ఆ సాయంత్రకాలం లైట్లు పడ్డాయని చెప్పి మా మీడియా ద్వారా ఇక్కడ ఉదయాన్నే సూర్యకిరణాలు, సాయంత్రం సూర్యకిరణాలు శరీరానికి కొంచెం మంచిది. ఇవి మనం చెప్తే బ్రాహ్మణవాదం అంటారో, హిందూ మతం అంటారో అది కాదు, కానీ ధర్మం ఉంది, అన్ని మతాల్లో అనుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్పుకుంటారు. అదే సందర్భంలో వైజాగ్ నుంచి ఒక డాక్టర్ వచ్చింది. ఈజ్ వెరీ యంగ్, డైనమిక్, వెరీ ఫేమస్ కార్డియల్ సర్జన్ రాజు పుట్టుపేరు ఉంది. వైజాగ్ వెరీ యూనిక్ కార్డియల్ సర్జన్ చెప్తా ఉంది, స్కూళ్ళలో పోయి టెస్ట్ చేస్తే 12 to 17% పిల్లలకు కంటి చూపు దూరం చూపు తక్కువగా వస్తుందని చెప్పి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ప్రపంచ హోమియో దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఒకరోజు పాటు జరిగిన ఈ శిబిరంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆయుష్ అధికారి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ యోగా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హోమియో వైద్య పితామహుడు శామ్యుల్ హనిమన్ జయంతిని పురస్కరించుకుని హోమియో వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. యోగా మీద అవగాహన శిబిరం నిర్వహించడం జరిగింది. అండ్ ఇవాళ ప్రపంచ హోమియోపతి దినోత్సవం కూడా ఆ సందర్భంగా క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది మన హెడ్ క్వార్టర్ పెద్దపల్లి జిల్లాలో. సో అందరు వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. ఈ ప్రజా ప్రణాళిక భాగంగా యోగా శిక్షణ కార్యక్రమం చేపట్టబడింది కదా, అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మన జూనియర్ కాలేజ్ పెద్దపల్లి జిల్లాలో. అందరూ చాలామంది 100 to 200 మెంబర్స్ దాకా దాదాపుగా పాల్గొన్నారు. అందరిది ఈ అవకాశాన్ని వినియోగించడం బాగా జరిగింది. వేములవాడ కొండగట్టు క్షేత్రాలను ప్రముఖ సినీ హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు. ముందుగా మొక్కులు చెల్లించుకున్న సాయి ధరమ్ తేజ్ అనంతరం స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని సినీ హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు సాయి ధరమ్ తేజ్ కి స్వాగతం పలికారు. ముందుగా కోడి మొక్కులు చెల్లించుకున్న అనంతరం భీమేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు ఆశీర్వచన మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి ధరమ్ తేజ్ రాకతో భక్తులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. అనంతరం సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమ కుటుంబంపై ఎల్లప్పుడూ స్వామివారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवेदिवे नमस्कुर्यान्ना श्रीलङ्कीर्तये शम्भवे च शम्भवे शम्भवे नमयो भवे यो भवे मयो इति मयः भवे नमश्च नमः शङ्कर तर्हि यजमानमेवैतेन वर्धयन्ति पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని సినీ హీరో సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. తాను నటించిన కొత్త సినిమా విడుదల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల అనంతరం అర్చకులు ఆయనకి స్వామివారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. आयुरायुर्भवायुमे स्त्रे पद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यसुजायमानै प्रमोदमानैरभिमन्यमानै पुत्रैः पौत्रैः श्रियवर्धनां दीर्घामायुः शतमानं भवति शतायुः ఆర్టిజన్ కార్మికులు 3 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ తూళ్ల నాగరాజు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు అప్పటి శాసనసభ పక్ష నేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి అయినా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఒకే సంస్థలో పనిచేసే వారందరికీ ఒకే రూల్స్ వర్తింప చేసే వరకు సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ కో కన్వీనర్ ఈ ప్రసాద్, పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఎస్డి కలీముద్దీన్, ఎస్ సతీష్ రావు, ఎస్ రవి, ఎస్ నర్సింగం పాల్గొన్నారు. స్వాతంత్రం రాకముందున్నటువంటి స్టాండింగ్ ఆర్డర్ రూల్స్ అనేటి గత ప్రభుత్వం మాపైన రుద్ది మాకు ఇప్పుడున్నటువంటి ఓఎండ్ఎం షాప్కు చాలా భిన్నమైనటువంటి సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఆ సర్వీస్ రూల్స్ అనేది తొలగించాలి. మాకు సైతం ఏపీఎస్సిబి సర్వీస్ రూల్స్ కావాలి. విద్యా అర్హతతోటి కూడినటువంటి కన్వర్షన్ ఇవ్వాలి అని చెప్పేసి మేము గత 6 నెలలుగా, ఇది నిన్న మొన్న తీసుకున్న నిర్ణయం కాదు, గత 6 నెలలుగా మేము దఫాలుగా ప్రభుత్వానికి కానీ యాజమాన్యాలకు కానీ నోటీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరి పట్టించుకొని పరిస్థితులలో చివరికి గత్యంతర పరిస్థితుల్లో మేము సమ్మెకు వెళ్ళడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే విద్యుత్ ఆర్టిజన్ జేఏసీతో చర్చలు జరిపి మా యొక్క న్యాయమైన డిమాండ్ అయినటువంటి ఒకే సంస్థ ఒకే రూల్ను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆర్టిజన్ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సామాన్య ప్రజలు ఉన్నారు, ప్రభుత్వ ఆసుపత్రులు మాకు దేనికి భయపడేది ప్రసక్తి లేదు. మనం న్యాయబద్ధమైన 6 డిమాండ్లు సాధించే వరకు ఈ సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. దీనికి సమ్మె మీద ప్రజలకు కానీ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ మధ్యలో పరీక్షలు జరిగిన సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ప్రభుత్వమే బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వం చర్చన చేసి మా సీనియర్ నేత మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఖరారైంది. ఈ నెల 13 లేదా 16వ తేదీన గులాబీ కండువా కప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డితో మంతనాలు జరిపారు. కేటీఆర్ ఆహ్వానం మేరకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో జీవన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక లాంఛనమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానం మేరకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద్యావ వసంతతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను జీవన్ రెడ్డి సహా పలువురు నేతలు కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కేసీఆర్ ను షాల్వాతో సన్మానించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు జీవన్ రెడ్డి రాక నేపథ్యంలో కేటీఆర్, కుప్పల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఇతర నాయకులు సైతం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 13న లేదా 16న జగిత్యాలలో బీఆర్ఎస్ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సభలోనే పలువురు ముఖ్య నేతల సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే మీకు కూడా బాధ అనిపించింది. ఎందుకంటే దేంట్లో కూడా ఒక పెద్ద మనిషి అన్న వయసు చూడకుండా కూడా ఒక సీనియర్ నాయకునిగా నిన్నమొనొచ్చిన దొంగలకు నచ్చిన అవకాశం ఇచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా తనకు అన్యాయం బాగా చేసింది కనుక తెలంగాణ కోసం ఇలా కేసీఆర్ ఎంతో చేసింది కనుక నేను కూడా అలా వంతు నా షేర్ జీవితం కేసీఆర్తో కలిసి పనిచేసి తెలంగాణకి ఇంకా ఏ అవసరాలున్నా తీర్చడానికి కోసం వస్తున్నందుకు వారికి మేము
చేతులెత్తి నమస్కారం చేస్తుంటే నాకు మొదటి నుంచి కూడా గురువుగా తను, ఎందుకంటే నేను పార్టీ రాజకీయం లేకపోయిన నుంచి కూడా నాకు గురువుగా, నాకు ఏ పని ఉన్నా, నేను ఏదున్నా, ఏ పార్టీలు ఉన్నా నేను వచ్చి పని చెప్తే ఏ పని అయినా కానీ చేసి పెట్టిన గురువుగా ఆయన వస్తున్నందుకు మేము అందరం స్వాగతం పలుకుతున్నాం. ఇవాళ కేసీఆర్ గారి దగ్గర అన్నను తీసుకొని పోయి ఇద్దరు కలిసి మాట్లాడదామని చెప్పి ఇద్దరు వాళ్ళ పాత అనుభవాలన్నీ కూడా చేసుకొని ఇద్దరు కలిసి పనిచేయడానికి కోసం సిద్ధమవుతుంది కనుక వారిని ఆహ్వానిస్తేందుకోసం తీసుకుపోవడానికి కోసం ఇక్కడికి వచ్చినాం. జగిత్యాల నియోజకవర్గంలో 20 నెలలుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిల మధ్య రగడ చోటు చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కండువాను కప్పి కాంగ్రెస్ లోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో కొన్ని మాసాలుగా జీవన్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఖాయం కాగా జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు లైన్ క్లియర్ అయినట్టయింది. ఇదే సమయంలో జగిత్యాల నియోజకవర్గంలో బీజేపీ పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. అయితే భవిష్యత్తులో జగిత్యాల రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీని విమర్శించిన జీవన్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలనడం బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేదని విమర్శించారు. 2023 ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓడిపోయాక రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రి పదవి ఆఫర్ చేశారని తెలిపారు. పార్టీ మారవద్దంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, వేణుగోపాల్, శ్రీధర్ బాబు జీవన్ రెడ్డిని అభ్యర్థించారని గుర్తు చేశారు. 6 గ్యారంటీలు అమలు కావడం లేదని కేటీఆర్ విమర్శించడం సరికాదన్నారు. కేసీఆర్ బీసీ ఎస్సీలను ఎప్పుడూ దగ్గరకు రానివ్వలేదన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడమే నా ధ్యేయమని మాట్లాడడం అత్యంత బాధాకరం. మరి జీవన్ రెడ్డి గారు కూడా కష్టపడి కాంగ్రెస్ పెట్టుకుని కష్టపడలేదు ఎప్పుడు మేము అనం. జీవన్ రెడ్డి గారు ఓడిపోయిన ఒక 10-12 నిమిషాల లోపటినే గౌరవ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, అన్నా నువ్వు బాధపడకు, నువ్వు ఓడిపోయినా నేను మంత్రివర్గంలో మంత్రి పదవి ఇస్తా అన్నమాట యథార్థమా కాదా అన్న విషయాన్ని చెప్తున్న. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ తక్కువగా చూసే ఉద్దేశం ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరింటికి పోలేదండి. పార్టీ మారేటప్పుడు పార్టీలో ఉండమని అడగటానికి 2 క్యాబినెట్ మంత్రులు ఎవరింటికి పోలేదండి. ఒక అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఢిల్లీ నుంచి దూతగా వచ్చి ఎవరింటికి పోలేదండి. అంటే జీవన్ రెడ్డి గారి కష్టాన్ని, జీవన్ రెడ్డి యొక్క మంచితనాన్ని, జీవన్ రెడ్డి యొక్క గౌరవం ఇచ్చినప్పటికీ పార్టీని వదిలిపెట్టిపోయింది. అంటే కేసీఆర్ గిట్ట మళ్ళీ గిట్ట 3సారి నాలాంటి పక్క కూర్చొని పెట్టుకుంటారా చెప్పండి అన్న. మీరు బీసీలను కూర్చొని పెట్టుకుంటాడా, ఎస్సీలను కూర్చొని పెట్టుకుంటాడా ఒక్కరిని చెప్పమనన్న. నేను బీసీల దగ్గర రానియాలి, ఎస్సీల దగ్గర రానియాలి, నిరుద్యోగ యువకుల దగ్గర రానియాలి. ఏదైతే కేటీఆర్ జగిత్యాల జిల్లా వచ్చి ఈరోజు ఏది పడుతుందే మాట్లాడి ఏదైతే తీవ్రంగా ఖండిస్తున్నాము, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మరొకసారి చాలాసార్లు కూడా జగిత్యాలలో ప్రభుత్వం ఒకటొస్తే ప్రతిపక్షం ఒకటైంది, ఎమ్మెల్యే ఒకటైన భావన ప్రజలలో ఉండింది. మరి జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. ఎందుకంటే జగిత్యాల ప్రజలు గతంలో అందరితో సాన్నిధ్యంగా ఉండి అభివృద్ధి చేశారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ నన్ను గెలిపించడం జరిగింది. గంగారెడ్డిని హత్య చేసిన వ్యక్తి అబ్బాయి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు నాకు మంచి కలిసి పనిచేస్తామని చెప్పిలో వారితోటి ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ప్లే కార్డు పట్టుకుని నా ఇంటి ముందుకి తహసీల్ చౌరస్తాకి వచ్చిన వీడియోలు ఆ పోలీస్ దగ్గర కావచ్చు, మీ మీడియా మిత్రుల దగ్గర ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే అలాంటి వ్యక్తిని ప్రోత్సహించిన వారు నీకు మిత్రుడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ లాయర్లు చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా న్యాయవాదులు వంట వార్పుతో తమ నిరసనను వ్యక్తం చేశారు. కాగా వీరి సమ్మెకు మున్సిపల్ మాజీ చైర్మన్ ఏలువాక రాజయ్య, సిపిఐ నాయకులు తాండ్రా సదానందం తదితరులు మద్దతు తెలిపారు. లాయర్ల విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాఘవపూర్కు తరలించవద్దు, పెద్దపల్లినే ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇక్కడ నిరసన దీక్ష చేపడుతూ ఉన్నారు. దీనికి భారత కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నది. ఏదైతే వాస్తవంగా గతంలో నుంచి కూడా మొన్న శాసనసభ జరిగిన ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే గారు స్వయాన నేను కూడా ఉన్నా వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మద్దతు అడిగినప్పుడు కోర్టును ఇక్కడే ఉంచేదానికోసం నేను తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఆయన అనడం జరిగింది. వీళ్ళు రిప్రజెంటేషన్ కూడా అడ్వకేట్లు అందరూ కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే మరి గెలిచారు
ఇప్పుడు శాసనసభ్యులుగా గెలిచారు, మొన్ననే విప్పు కూడా మీకు వచ్చింది. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి ఈ కోర్టులు పెద్దపల్లిలో ఉంటే బాగుంటుంది అనేటువంటిది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 100% మంది వకీల్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదే అందరూ కూడా ఇక్కడ కక్షిదారులు కూడా ఇక్కడనే ఉండాలనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడే కోర్టులు ఉండేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. రాఘవపూర్కు తరలి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అధికారులు సహకరించాలని CGRF TGNPDCL చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి రైతు వేదికలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించగా ఆయా గ్రామాల సర్పంచ్లు, రైతులు పాల్గొని సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా చివరి పంటకు విద్యుత్కు ఎలాంటి ఆటంకం రాకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. సమస్య వస్తే వెంటనే పరిష్కరించేలా సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. తమకు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ మెంబర్ సలేంద్ర రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ షేర్ల సత్యనారాయణ, CGRF 4వ మెంబర్ మర్రిపల్లి రాజాగౌడ్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకవేళ సమస్యలు గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు ఒక కాగితం రూపైనా కానీ లేదంటే వాట్సాప్ రూపైనా కానీ నాకు మెసేజ్ పంపిస్తే నేను రిజిస్టర్ చేస్తాను. దాని ద్వారా ఆ సమస్యలను మనం పరిష్కారం చేసుకోవడానికి మనం ముందుండడానికి మరి ముమ్మర ప్రయత్నం మనం చేద్దాం. అట్లాగే వచ్చిన సర్పంచ్లైనా లేదా మిగతా రైతాంగమే కానీ కన్సూమర్సే కానీ సమస్యలు ఉంటే ఒక్కొక్కటి మనకి ఇక్కడికి వచ్చి చెప్పండి. వాటిని మనం ఏ రకంగా సాల్వ్ చేసుకుందాం అనేది మనం అందరం కలిసి సాల్వ్ చేసుకుందాం. నేనే యాజ్ ఏ కన్సూమర్ ఫోరంగా ఒక చైర్మన్గా మేము ఇక్కడ కూర్చున్న మెంబర్స్ మేము చేస్తాం కాదు, మనం అందరం కలిసి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ IJU నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నూతన కార్యవర్గ సభ్యులకు కండువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో లడ్డూ ప్రసాదాన్ని అందించారు. IJU ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి, ఉపాధ్యక్షులు గారికి, మరి కార్యవర్గ సభ్యులందరికీ కూడా వేములవాడ దేవస్థానం తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క దేవస్థాన ఉద్యోగులతోని పరస్పరం సహకారంతో ముందుకు వెళ్ళాలని ఈ ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మా యొక్క అందరం కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ రకంగా మేము వేములవాడ దేవస్థానం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతనంగా ఎన్నుకోబడిన వేములవాడ టౌన్ IJU ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి, అధ్యక్షుల వారికి, ప్రధాన కార్యదర్శి, మిగతా సభ్యులందరికీ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉద్యోగుల యూనియన్ తరఫున అర్చకుల ఆధ్వర్యంలో వేదాశీర్వచన కార్యక్రమం నిర్వహించి చిరు సత్కారం చేయడం జరిగింది. నూతనంగా ఏర్పాటు చేయబడ్డ కార్యవర్గంతో మరియు దేవస్థానం ఉద్యోగుల యూనియన్తో ఇద్దరి పరస్పర సహకారంతో దేవస్థానం అభివృద్ధి జరుగుతున్న ఈ సమయంలో కలిసికట్టుగా ముందరికి సాగాలని చెప్పి క్రీడల ద్వారా యువతలో నైపుణ్యాన్ని వెలికి తీయాలనే సంకల్పంతో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంటును ఏర్పాటు చేసినట్టు మాజీ జెడ్పీటీసీ మేకల రవి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం R&R కాలనీలో క్రీడా ప్రాంగణాన్ని బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మేకల రవి మాట్లాడుతూ క్రీడాకారుల సౌకర్యార్థం క్రికెట్ గ్రౌండ్ను సిద్ధం చేసినట్లు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో ఈ టోర్నమెంటును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఈ పోటీలలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ RC రావు, సర్పంచులు ఊరడి రాజిరెడ్డి, రెడ్డవేని పరశురాములు, గొట్ల కుమార్ ఉన్నారు. సిరిసిల్ల జిల్లా స్థాయిలో కేసీఆర్ గారి కప్పు మరి వేములవాడ నియోజకవర్గంలో గౌరవ చెల్మెడ గారి నాయకత్వంలో, మరి జిల్లా స్థాయిలో గౌరవ కేటీఆర్ గారి ఆదేశాలతోటి మరి కేసీఆర్ కప్పు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ 2 మున్సిపాలిటీలు 12 మండలాలు మొత్తం కలిపి ఒక టోర్నమెంట్గా పెట్టి మరి మండల స్థాయిలో వల్ల ఒక విన్నర్ను, మున్సిపల్ స్థాయిలో ఒక విన్నర్ను, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఫైనల్గా ఒక మ్యాచ్కు మరి పారితోషికం కూడా పెట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కప్పు పేరిట మరి ఈ రోజు నుండి ఏప్రిల్ 25 దాకా మరి జిల్లా వ్యాప్తంగా ఇటు మండల స్థాయిలో ఇటు జిల్లా స్థాయిలో 2 టోర్నీలు కూడా
నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మరి వేములవాడ పట్టణంలోని స్వర్గీయ డాక్టర్ నరసింహారావు గారి స్థలం వద్ద ఉన్నటువంటి గ్రౌండ్ను పరిశీలించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంటును నిర్వహించనున్నట్లు సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం తెలిపారు. ఈ సందర్భంగా క్రీడా మైదానాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం రాజకీయాలే కాకుండా క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఈ టోర్నమెంటును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి గ్రామంలోని ఎంపీటీసీ పరిధి నుండి ఒక టీంను ఎంపిక చేసి ఈ పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ జట్ల పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షులు కమలాకర్, వార్డు మెంబర్ ఉప్పులూటి గణేష్, నాయకులు గంగం మహేష్ పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు కేటీఆర్ గారు సారు గారి ఆధ్వర్యంలో మరియు చెలమెడ గారి ఆదేశాలకు ఇక్కడ మండలంలోని 5 టీంలు రుద్రంగి మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 5 టీంలు గెలిచిన వారిలో జిల్లా స్థాయికి పోవడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని రుద్రంగి మండల ప్రజలందరూ క్రికెట్ ప్లేయర్లందరూ వినియోగించుకోవాలని, అదేవిధంగా గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య వంతెన నిర్మాణం పూర్తి చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మానేరు వాగుపైన వంతెన నిర్మించాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ నాయకులకు నచ్చచెప్పి ధర్నా విరమింపచేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కోడే రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 28 నెలలు గడుస్తున్న వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. వానాకాలం ప్రారంభం అయితే 3 జిల్లాల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్, ఉపాధ్యక్షులు మోహన్, దేవసాని కృష్ణ, ప్రధాన కార్యదర్శులు విఘ్నేష్, మల్లేష్ యాదవ్, వాజిద్, డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. 2023 సంవత్సరంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తూ 17,000 కోట్లు బ్రిడ్జి నిర్మాణం కోసం కేటాయిస్తూ ఉన్న పాత బ్రిడ్జిని కూలగొట్టి ఈరోజు ఇప్పటికి కూడా పనుల పక్షాన కూడా ఏనాడు కూడా స్పందించకుండా, కనిపించకుండా సిరిసిల్లలో దొంగలాగా తిరుగుతూ ఉన్నాడు. కాంగ్రెస్ వైఖరి కూడా ఇప్పటికి కూడా పనులలో ఎలాంటి పురోగతి సాధించలేదు. కాబట్టి గంభీరావుపేట మండల శాఖ తరఫున మేము పెద్ద ఎత్తున ఈరోజు బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయాలని చెప్పేసి రాస్తారోకా చేసి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. పార్టీ ఏర్పడి ఇప్పటికి 28 నెలలు 29 నెలలు గడుస్తున్నా కానీ ఈ రోజు వరకు కూడా పనులలో ఎలాంటి పురోగతి సాధించలేదు. బ్రిడ్జి ఇప్పటికి కూడా మట్టి రోడ్డు ఏర్పాటు చేయడం వల్ల ఇప్పటికి కూడా 2 సార్లు అధిక వర్షపాతానికి కొట్టుకుపోవడం జరిగింది. ఈ గంభీరావుపేటకు రాకపోకలు చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతేకాకుండా విద్యార్థులకు, వ్యాపారులకి. పెద్దపల్లి రూరల్ మండలం పాలితం సమీపంలోని ఊరగుట్ట నుండి అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. మట్టి తరలింపునకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కొంతకాలంగా గుట్ట నుండి మట్టిని తరలిస్తూ ఉంటే రోడ్లు ధ్వంసమై పంట పొలాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. అక్రమ మట్టి రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మైనింగ్ అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరారు. పెద్దపల్లి బస్టాండ్లో ఐటీఐ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో ఐటీఐ మైదానంలో వాకింగ్ ట్రాక్, లైట్స్, ఓపెన్ జిమ్ లాంటివి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐటీఐ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలుచోట్ల మరిన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మూలుగురి కమల్, కొమ్ము సుధాకర్, గుజ్జుల కుమార్, అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుంటి కుమార్, బోర్డు మెంబర్ అతిఫ్ పాల్గొన్నారు. వాకింగ్ ట్రాక్, లైటింగ్, జిమ్
జిమ్ అంటే ఆల్రెడీ మా కౌన్సిలర్తో ఆమోదం తీసుకున్నాం. ఆల్రెడీ 10 లక్షలు పెట్టేసినాం. జిమ్ అయితే అయిపోతుంది. ఈ వాకింగ్ ట్రాక్ కూడా ఈ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా మళ్ళీ ఖచ్చితంగా ఈ 2-3 నెలల స్టార్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే గత 10 ఏళ్ల సంది ఇక్కడ మనం బస్టాండ్లో ప్రయాణిక సౌకర్యం కోసం వాటర్ వేయడం జరుగుతుంది. ఈరోజు అదే సమ్మర్లో కూడా ఈరోజు మన మున్సిపాలిటీ చైర్మన్ అయిన నుగిళ్ళ మల్లన్న గారితో మన 3వ వార్డు కౌన్సిలర్ అయిన కమల్ గారికి 4వ వార్డు కుమ్ము సుధాకర్ వార్డు కౌన్సిలర్ కుమ్ము సుధాకర్ నూతన వధూవరులకు వేములవాడ కౌన్సిలర్ ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి పెళ్లి కానుక అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ 2వ వార్డు శాతరాజుపల్లిలో జరిగిన గడ్డం అంతగిరి రాజేశ్వరి దంపతుల కుమార్తె అఖిల వివాహానికి స్థానిక కౌన్సిలర్ ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు 10,016 రూపాయలు కానుకగా అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ వార్డు పరిధిలో జరిగే ప్రతి ఆడబిడ్డ వివాహానికి తమ వంతు సహాయంగా 10,016 రూపాయలు అందజేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిసె శంకర్, మెట్ట దేవానంద్, గుడిసె సదానందం, రేగుల రాజేశం, భూపేందర్ రెడ్డి, చల్ల చంద్రయ్య, గుడిసె నాగరాజు, గుడిసె దాసు, సుద్దాల బాలయ్య, మల్లారపు తిరుపతి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామ పంచాయతీలో నిబంధనలకు విరుద్ధంగా మ్యూటేషన్లు జరుగుతున్నాయని బాధితుడు లక్కిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వారసులందరికీ సమాచారం ఇవ్వకుండా ఎలాంటి రికార్డులు మార్పిడి చేయవద్దని తాను గత ఏడాది గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తన ఫిర్యాదును పట్టించుకుని ఈవో ఆస్తిని మరొక వ్యక్తి పేరిట మ్యూటేషన్ చేశారని ఆరోపించారు. ఇదే విషయంపై తాను ఈవోను ప్రశ్నించిన తర్వాత ఆస్తిని తిరిగి తన తండ్రి ఎల్లారెడ్డి పేరిట మార్చినట్టు చెప్పారు. కాగా ఈ వ్యవహారంపై ఈవో వినీల్ రెడ్డిని వివరణ కోరగా జగదీశ్వరరెడ్డి తమ్ముడి కొడుకు సుశ్రత్ రెడ్డి వద్ద రిజిస్టర్ విల్లింగ్ డీడ్ ఉందన్నారు. దీని ఆధారంగానే ఆయన ఆన్లైన్లో మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. దరఖాస్తు సమయంలో డెత్ సర్టిఫికెట్ లేదని చెప్పడంతో క్షేత్రస్థాయిలో విచారణ చేసి మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ఎల్లారెడ్డి కొడుకును. మా ఇల్లు 1-3-27. నేను మొన్న వచ్చే వరకు నా ఇల్లు మార్పిడి అయిందని తెలిసింది. ఇట్లా మార్పిడి అయితే ఈవో దగ్గరికి పోతే నీ డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే తెచ్చుకోపోండి అని అన్నాడు. నేను డాక్యుమెంట్లన్నీ తీసుకొచ్చిన. నా డాక్యుమెంట్లన్నీ పరిశీలించి మళ్ళీ మీకు చేస్తే చాలదా అని మా తండ్రి పేరు మీద క్యాన్సిల్ చేసింది. చట్టరీత్యా మీరు ఏదంటే అది చర్య తీసుకోగలరు అధికారులను కానీ అది కానీ. ఇంకో ఈవో కూడా మాకు తెలపకుండా చేసిండు కాబట్టి నేను ఆబ్జెక్షన్ లెటర్ పెట్టినా చేసిండు. ఆయన కూడా సస్పెండ్ చేయాలి. అయితే దీని విషయంలో మనకు రిజిస్టర్డ్ విల్లీడ్ ఉంది. ఇలా మన జగదీశ్వర రెడ్డి గారి తండ్రి నుంచి వాళ్ళ తమ్ముని కొడుకు సుశ్రీత్ రెడ్డికి రిజిస్టర్డ్ విల్లీడ్ ఉంది. దాన్ని బట్టే వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నారు. బట్ డెత్ సర్టిఫికేట్ లేకుండే వాళ్ళన్న డెత్ సర్టిఫికేట్ తీయలేదు సార్. మేము ఇప్పుడు తీయాలంటే ఆర్డీఓ నుంచి ప్రాసెస్ లేట్ అవుతుంది, మాకు రిజిస్ట్రేషన్ అవసరం ఉంది అంటే ఫీల్డ్ లెవెల్లో తెలుసుకొని సరే చనిపోయిన ధృవీకరణ చేసుకొని ఆన్లైన్లో చేసేసినాము. మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చింది, ఫిజికల్గా ఎవరు వచ్చి కలవలేదు. తర్వాత ఇదంతా అయిన తర్వాత 2 డేస్కి వాళ్ళ కుటుంబ సభ్యుడైన వాళ్ళ అన్నగారు జగదీశ్వర రెడ్డి గారు మాకు కాల్ చేశారు. సరికి ఇట్లా ఏదైనా వస్తే చేయకండి అంటే అయ్యో మరి 2 డేస్ బ్యాకే అది అట్లా అయిపోయింది అంటే సార్ మాకు తెలియదు కదా అంటే సరే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ పట్టుకొని రండి, మేము రిజిస్టర్డ్ విల్లీడ్ కాబట్టి వేరే ఏం ఎంక్వైరీ చేయలేదు, మా దగ్గర డాక్యుమెంట్ ఉంది కాబట్టి అంటే వాళ్ళు తీసుకొని వచ్చారు. ప్రూఫ్స్ చూసినాం. అయితే అప్పటికే నాకంటే ముందున్న సెక్రటరీకి వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చున్నారు లక్ష్మణ్ సార్ గారికి, ఇది ఎవరికి చేయొద్దని. బట్ ఆ సార్ రికార్డ్ చేయకపోవడం వల్ల మాకు ఆ కంప్లైంట్ తెలియలేదు. సో ఆ కంప్లైంట్ చూడగానే సరే ముందే వచ్చిన కంప్లైంట్ కదా అని దాన్ని మేము పరిగణలోకి తీసుకొని అది చేసిన మ్యూటేషన్ను మళ్ళీ రిటర్న్ చేసేసినాం. చేసి వాళ్ళకు కూడా అదే విషయం తెలియజెప్పినాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.